బుడమేరు ఏదైతే ఉందో ఇది బెజవాడ దుఃఖదాయనిగా పిలువబడుతుంది. ప్రతి 15 సంవత్సరాలకి యావరేజ్ని ఒక్కసారి ఇంత పెద్ద మొత్తంలో ఫ్లడ్ వచ్చి ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి గత రికార్డ్స్లో చరిత్రలో చెప్తున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఏదైతే 31వ తేదీన మరి పెద్ద ఎత్తున ఏదైతే లోకల్ క్యాచ్మెంట్లో కురిసినటువంటి అతి భారీ వర్షాలతోటి మరి బుడమేరు అంటే పొంగి అంటే జనరల్గా ఏంటంటే బుడమేరు ఏదైతే ఖమ్మం నుంచి ప్రారంభమై ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ వరకు కూడా వచ్చి అక్కడ నుంచి 2 వెర్షన్స్, ఒకటి వెలగలేరు రెగ్యులేటర్ నుంచి డైరెక్ట్గా విజయవాడ టౌన్ మీద నుంచి కుడివాడ మీదుగా కొల్లేరు వరకు పోతూ ఉంది. రెండవది వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఇటు ఏదైతే కృష్ణానదికి డైవర్షన్ ఛానల్ ద్వారా పోతుంది. ఈ రకంగా రెగ్యులేటర్ దగ్గర 2 వేస్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో ఏదైతే వెలగలేరు దగ్గర ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో గతంలో 6000 క్యూసెక్కులకు మాత్రమే కెపాసిటీ ఉంటే దాన్ని ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ని ఎక్స్పెక్ట్ చేసి అదేవిధంగా ఏదో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి నీటిని కూడా దృష్టిలో పెట్టుకుని 37,500 క్యూసెక్కులకి దీన్ని ఎక్స్టెండ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు పనులు చేసి మా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 2014లో మరి ఆ రోజు 464 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి 3 ఏజెన్సీలు తీసుకొచ్చి 80% పనులు చేసినటువంటి పరిస్థితి వల్ల అది 15,000 క్యూసెక్కుల వరకు కూడా వాటర్ వెళ్ళేటువంటి విధంగా వర్క్స్ చేయబడడం జరిగింది. ఏదైతే దురదృష్టం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో కూడా ₹1 పని చేయలేదు, ఒక అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక తట్ట మట్టి తీయలేదు. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు 5 సంవత్సరాల్లో అక్కడ పనుల వివరాలు ఏవైతే రికార్డ్సే మనం చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా డైరెక్ట్గా ఏదైతే కొల్లేరులోకి వెళ్ళేటువంటి ఒరిజినల్ ఏర్ ఏదైతే ఉందో మరి అదంతా కూడా లాస్ట్ 5 ఇయర్స్లోనూ కూడా విపరీతంగా ఆక్రమణలకు గురయ్యి మరి అటువైపు కూడా పెద్దగా పోనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మరి 31వ తేదీన దగ్గర 35,000 నుంచి 40,000 క్యూసెక్కుల వరకు కూడా నీరు ఒక్కసారిగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ డైవర్షన్ ఛానల్కి 15,000 క్యూసెక్కుల వరకు మాత్రమే పరిమితం ఉండడంతో మరి అటు గేట్లు మేము ఏదైతే డైరెక్ట్గా కొల్లేరు వైపు వెళ్ళేటువంటి గేట్లు ఎత్తినా కూడా అట్లు కేవలం 4,000, 5,000 వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రమే ఉండడంతో ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఏదైతే ఈ యొక్క 3 చోట్ల బుడమేరుకు సంబంధించి డైవర్షన్ ఛానల్ మీద 3 చోట్ల గండ్లు పడి ఆ గండ్ల మీదుగా ఈ 1000 క్యూసెక్కుల నీరు ఇట్లాగా విజయవాడ సిటీ సింగనగర్ను అంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి. మేము ఏదైతే 1వ తేదీన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మేము కూడా సింగనగర్ ఇవన్నీ కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటరు పరిస్థితిని ప్రవాహాన్ని చూసి ఖచ్చితంగా విజయవాడలో మళ్ళీ సాధారణ పరిస్థితులు రావాలని అంటే వీళ్ళకి పూర్వపు పరిస్థితి తీసుకురావాలని అంటే ఆ గండ్ల నుంచి వస్తున్నటువంటి ఆ ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తేనే గండ్లను పూడిస్తేనే క్లియర్ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిజంగా ఆ రోజు మాకు వెళ్ళే దారి లేదు. ఆ రోజు 31వ తారీఖు జరిగినటువంటి గండ్లను పోడ్చడానికి 1వ తేదీని పోతే నేను మన భాస్కర్ గారు అదేవిధంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే నైట్ ఇళ్ల మేంచి తిరిగి ఆ బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్ళగలిగాం, కానీ ఆ బ్రీచెస్ దగ్గర కూడా మేము కూడా పోలేకపోయాం. ఎందుకంటే దానికి ఉన్నటువంటి బ్రిడ్జి అప్రోచ్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మేము ఒక్కటే ఆలోచన చేసాం, అక్కడ ఉన్న ఏజెన్సీని కానీ అదేవిధంగా అక్కడ అధికారులు కానీ ఎట్టి పరిస్థితులైనా సరే ఇది మనం కంట్రోల్ చేయాలి అని ఆ రోజు నుంచి యుద్ధ ప్రాతిపదికన ఆ బ్రిడ్జెస్కి అప్రోచ్లు వేసుకున్నాం. బ్రిడ్జెస్ అప్రోచ్ల తర్వాత అదంతా కూడా ఏదైతే ఉందో బండు అది బ్లాక్ కాటన్ సాయిల్ అయ్యి లారీలు దిగపోవడం లేకపోతే జారిపోవడం, అటువంటి రోజు కూడా వర్షం ప్రతిరోజు కూడా రెయిన్ పడుతూ ఉండేది. అదేవిధంగా ఏదైతే బుడమేరు కూడా ఆ రోజు ఆ వర్షాలకి చాలా స్పాంటేనియస్గా పొంగిపోతూ ఉంది. అక్కడ వర్షాలు పడి 4 గంటల్లో 5,000 క్యూసెక్కులు, 8,000 క్యూసెక్కులు, 10,000 క్యూసెక్కులు వాటర్ వస్తూ ఉండేది. ఇటువంటి స్థితిలో జనరేటర్లు పెట్టుకుని లైటింగ్ పెట్టుకుని డే అండ్ నైట్ వర్షాల్లో మేము సైతం అక్కడ గొడుగులు పెట్టుకుని నిలబడి, ఎందుకంటే
ఒక ప్లానింగ్ ఏదైతే ఆ గళ్ళు దగ్గరికి వెళ్ళాలంటే ఒక 600 మీటర్లు ఏదైతే బండ్ ఉందో ఆ లారీలు దిగిపోతుంటే ప్రతి 40 మీటర్లకి ఒక జేసీబీలు పెట్టుకుని అట్లాగా 15 జేసీబీలు దారిలో పెట్టుకుని ఆ వెహికల్ ఎన్నిన వెంటనే మళ్ళీ ఆ దిగబడిపోయినటువంటి రోడ్ని ఆ జేసీబీ సరి చేయడం, ఒకవేళ వెహికల్ దిగబడిపోతే మళ్ళీ జేసీబీతో గెట్టడం, అంటే ప్రతి 40 మీటర్లకి. ఎందుకంటే ఒకే జేసీబీలో అయితే పని జరిగేటువంటి పరిస్థితి కాదు. బ్రిడ్జ్ దగ్గర నుంచి 500 మీటర్లు కూడా ఫస్ట్ రోజున అయితే బ్యాక్కి వెళ్ళవలసి వచ్చేది లారీలు. అది డిలే అవుతుందని మళ్ళీ రోడ్డుని మళ్ళీ ఆ మట్టి రోడ్డుని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ గ్రావెల్ వేసుకుని కొన్ని చోట్ల రింగ్ రోడ్లు వేసుకుని ఇట్లాగా ఎన్నో అవరోధాలను ఎదుర్కొని మొదటి బండని అక్కడ కూడా మేము ఫిల్ చేస్తూ ఉంటే మేము తీసుకొచ్చిన మెటీరియల్ కష్టపడి డంప్ చేస్తే ఆ గండిలోంచి వెళ్ళేటువంటి నీటి వేగానికి మళ్ళీ అవి దొర్లిపోయాయి. మళ్ళీ రాళ్ళు సైతం మళ్ళీ దాంతో మళ్ళీ 2 టన్నులు వెయిటేజ్ ఉన్నటువంటి వాటిని కూడా అందులో పోసి ఆ రకంగా చాలా అవరోధాలు ఏర్పడినా కూడా సక్సెస్ఫుల్గా, ఎంత సక్సెస్ఫుల్ అంటే మిలిటరీ వాళ్ళు కూడా ఒక 2 డేస్ ముందు వచ్చారు, ఆర్మీ కూడా 2 డేస్ ముందు వచ్చి అవును ఇంతకు మించి మెథడ్ మాకేమీ కూడా కనపట్టలేదు, వేరే ఆల్టర్నేటివ్ దీన్ని కంప్లీట్ చేయడానికి అవకాశాలు మాకు కనపట్టలేదని అన్నటువంటి పరిస్థితి. వాళ్లే మేము ఏ రకంగా అయితే 3 గంటలను మేము పూడ్చామో వాళ్లే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా బ్రహ్మాండంగా పనిచేశారని ఆర్మీ సైతం ప్రశంసించి వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా నిజంగా అక్కడ కూర్చుని అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసి అక్కడ ఎందుకు అంత పని చేయవలసి వచ్చింది అని అంటే గండ్లు పూడ్చడం గురించి కాదు అక్కడ కూర్చున్నది. నేను ఏదైతే ఆ గండ్లు కనుక మనం పూడ్చకపోతే అక్కడ 6 లక్షల మంది ప్రజల జీవితం ఆ గండ్ల మీద ఆధారపడి ఉంది. విజయవాడ సిటీ అక్కడ ఆధారపడి ఉంది. ఆ ఉద్దేశంతో వాళ్ళందరికీ రిలీఫ్ రావాలి, 6 లక్షల మంది ఇళ్ళలోంచి నీళ్లు బయటికి పోవాలంటే ఇక్కడికి వచ్చేటువంటి నీళ్లను ఆపడమే ఒక మార్గం. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా నేను పనిచేస్తున్నాను. అందుకే నిలువుకు చాలా మంది అడిగారు, మీరు అక్కడే అలా నిలబడి అట్లా ఎంత స్టామినా ఎక్కడదని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి రైతు బిడ్డగా అలవాటు. నేను పొలాల్లో పని చేసుకున్నప్పుడు నుంచుని పని చేసుకున్నాం, లేకపోతే కష్టపడి నేను పని చేసుకుంటాం 2 రోజులు 3 రోజులు చెరువుల దగ్గర ఇట్ల దగ్గర కాలువల దగ్గర. అంటే మా నేపథ్యం కూడా గోదావరి జిల్లాలు కాబట్టి తెల్లారు లేస్తే మేము వాటర్తో ఉంటాం. ఇప్పుడు ఈ రోజు కూడా దగ్గర 15 లక్షల క్యూసికల్ ఫ్లడ్ ఉంది మా గోదావరి. మేము మొన్న లాస్ట్ అవుతే 22లో అవుతే 23 లక్షలు చూసాం. చేత నిత్యం గోదావరి ఏటిగొట్లని కాపాడుకోవడం కానీ కాలగొట్లు కాపాడుకోవడం కానీ ఇవన్నీ కూడా మాకు నిత్యం ఈ అడ్డుగట్లు వేయడం ఇవన్నీ అలవాటు. అలాగే కష్టపడి నిలబడి పనిచేయడం వ్యక్తిగతంగా నేను కూడా రైతు బిడ్డగా నాకు అలవాటు కాబట్టి ఆ రకంగా పనిచేయడం. అందులో కూడా నాకు ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 74 సంవత్సరాల వయసులో ఆయన 2 గంటలు కూడా పడుకోకుండా ఆయన పనిచేస్తూ ఉన్నారు. నిజంగా ఆయన కృషి ఆయన కష్టం ఫలించాలని అంటే గండ్లు పూడ్చాలి. అదేవిధంగా లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు మానిటరింగ్ చేస్తూ డ్రోన్ కూడా ఏర్పాటు చేసి ప్రతి 1 అవర్కి కూడా లైవ్ ద్వారా కూడా అక్కడ ఎన్ని క్యూబిక్ మీటర్లు వాళ్ళు మెటీరియల్ డంప్ చేశారు, ఎన్ని మీటర్లు ఫ్రంట్కి వెళ్ళిందని ఆయన కూడా ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్స్ ఇవ్వడం, 2 టైమ్స్ డైరెక్ట్ గానే ఆయన ఫీల్డ్కి రావడం. ఇట్లా ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని ఆ ఏజెన్సీ సహకారంతో అధికారుల సహకారంతో వర్షాల్లో ఎవరైతే, ఎందుకంటే మా దగ్గర 20-30 జేసీబీలు 60-70 లారీలు పెద్ద ఎక్విప్మెంట్, భారీ వర్షం, ఎవరు కూడా కనీసం విశ్రాంతి లేకుండా